ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారమండి. కుంభరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే గనక, మీ ఇంట్లోనే మీకు తెలియకుండా ఒక రహస్య శత్రువు ఉన్నారు. ఆ శత్రువు ఎవరో తెలిస్తే గనక మీ గుండె జల్లుమంటుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉంటాయి? ఇక వారి మనస్తత్వం, వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది? వారి జీవితంలో వారు ఎదుర్కొనేటటువంటి అనుకూల, ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో వారి నాశనాన్ని కోరుకునే శత్రువులు ఎవరు? అయితే ముఖ్యంగా ఇంట్లోనే ఉన్న ఆ రహస్య శత్రువు ద్వారా వారు ఎటువంటి కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు? ఇక ఈ యొక్క కుంభరాశి వారు వీరికి ఉండేటటువంటి అననుకూల పరిస్థితుల నుండి అనుకూలమైన పరిస్థితులు కలగడానికి వీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి జ్యోతిష్య చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు చాలా అంటే చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఈ పని ఇన్ టైంలో కంప్లీట్ కావడానికి మేము చేయాల్సిన కృషి ఏమిటి అని వీరు ప్రతి విషయాన్ని బేరేజు వేసుకొని తాము చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో సఫలీకృతమవుతూ విజయాలను సాధిస్తూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటూ 10 మంది మేలును కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈర్ష్య, ద్వేషాలు అస్సలు ఉండవు. ఒకరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని మనస్తత్వం ఈ రాశి వారికి అస్సలు ఉండదు. ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా నేను ఏ విధంగా అయితే కష్టపడి పనులు చేస్తూ డబ్బులను సంపాదించి నా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్నారో, ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా తాము పనిచేస్తూ తమ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారు కొన్ని లేనిపోని పనులను చేస్తూ ఇబ్బందుల్లో ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు మధ్యవర్తిత్వానికి ముందుండి ఆపదలను కొనుక్కుంటారు. అంటే ఇద్దరి మధ్య గొడవలు ఉంటే వారిద్దరి మధ్యకు వెళ్ళి వారి గొడవలు తీర్చడానికి వెళ్ళి వారితో మాటలు, నిందలు పడుతూ ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకొని ఉంటారు. కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఈ కుంభరాశి వారు వదిలివేస్తే కనుక వీరి జీవితంలో ఇంకా అభ్యున్నతిని సాధిస్తారు. వీరి కుటుంబం కూడా చాలా చక్కగా అభివృద్ధికి వస్తుంది. ఇక ఈ కుంభరాశి వారు వైద్య విద్యలు, సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసుకుంటే కనుక ఈ సమయంలో వీరి ఇంట్లోనే ఒక రహస్య శత్రువు ఉన్నారు. అంటే ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఇంట్లోనే ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లోనే వారికి వ్యాపారానికి సంబంధించిన వర్కర్స్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ విధంగా మీ ఇంట్లోనే మీ వద్ద పనిచేసే వ్యక్తులే మీకు శత్రువులుగా ఉన్నారు. కాబట్టి వారిని మీరు గమనించి వారి మీద ఒక కన్ను వేసి ఉంచాలి. ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారో వారు మీ మీద కుట్రలు పనేటటువంటి అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ ఇంట్లోనే ఉండి మీ వ్యాపార పని చేస్తూ ఉన్నటువంటి కొందరి వ్యక్తుల కారణంగా, అంటే మీ వర్కర్స్ ద్వారా బయట వ్యక్తులు కుట్రలు పన్నుతూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఆర్థికంగా దిగజారే విధంగా కొన్ని ప్లాన్లు కూడా వారు వేసుకుంటూ ఉన్నారు. అలాగే మీ యొక్క వ్యాపార రహస్యాలను మీ వర్కర్స్ ద్వారా వారు తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే మీ ఇంట్లోకి వచ్చి పనిచేసేవారు కావచ్చు, వారితో మీరు ఎంతగానో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ సమయంలో బాగా కనిపిస్తుంది. అంటే కొన్ని వ్యాపారాలు చేసేవారు ఇంట్లోనే వర్కర్స్ను పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఇబ్బంది అయితే పొంచి ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. ముఖ్యంగా ఈ రాశి వారు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల గురించి, అలాగే మీకు రావాల్సిన డబ్బు గురించి, అలాగే మీకు రాబోతున్నటువంటి లాభాల గురించి
మీ వర్కర్స్ ముందు అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే ఈ విషయాలు మీరు మాట్లాడడం వల్ల మీ వర్కర్స్ బయట వ్యక్తులు చెప్పడం వల్ల మీరైతే చాలా అంటే చాలా నష్టపోతారు. కాబట్టి మీరు ఈ చిన్న పని చెయ్యండి. మీరు వ్యాపారంలో ఇంట్లోనే చేసుకోండి. వర్కర్స్ పెట్టుకోండి. కాకపోతే వారి ముందు మీరు మీ ఇంట్లో జరిగే పర్సనల్ విషయాలు, అలాగే మీ ఇంట్లో గొడవలు కానివ్వండి, మీకు రావాల్సిన డబ్బులు కానివ్వండి, మీకు రావాల్సిన ఆదాయం గురించి కానివ్వండి, మీరు కొనుగోలు చేసే ప్లాట్లు, బంగారం, భూముల గురించి కానీ మీ యొక్క వర్కర్స్ ముందు మాట్లాడకండి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీకు అంతా శుభమే జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు మాత్రం మేము చెప్పిన విధంగా ఇప్పుడు మీ ఇంట్లో దాగి ఉన్న శత్రువును ఎవరో కనిపెట్టుకొని మీ ఇంట్లో రహస్య శత్రువు ఉన్నారు కాబట్టి ఆ శత్రువు ముందు అంటే మీ పనులు చేసే వర్కర్లు మంచివారే, కాకపోతే కొందరి వల్ల ప్రభావితులై వారు మీ యొక్క విషయాలను వారికి తెలియజేస్తూ మీకు శత్రువుగా మారుతున్నారు. కాబట్టి మీరు మాత్రం మీ ఇంట్లో వర్కర్స్ ముందు, మీ పని వాళ్ళ ముందు మీ యొక్క పర్సనల్ విషయాలు అస్సలు మాట్లాడకండి. ఇక కుంభరాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి మీరు హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం చేసుకుంటే కనుక కుంభరాశి వారికి మరింత మేలు చేకూరుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు కుబేర కంకణం ద్వారా అనేక శుభాలను, లాభాలను పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.